ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్య కాలంలో చాలా విపత్తుల్ని మనం చూసాము. ఎన్నో మానవుల ఎడల జరుగుతున్నటువంటి నష్టము, ఆడపిల్లల ఎడల ఎస్పెషల్లీ జరుగుతున్నటువంటి ఆ అఘాయిత్యాలు, ఇవన్నీ చూసినప్పుడు ఈ విపత్తులు ఇవన్నీ దేవుడికి తెలియదా? WCM వ్యవస్థాపకులైనటువంటి బ్రదర్ కిరణ్ పాల్ గారు మనతో ఉన్నారు. అన్న ప్రైజ్ ది లార్డ్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్ అవర్ ఇన్విటేషన్ అట్ ఎ షార్ట్ నోటీస్ అన్న. మీకు సాదరంగా మా యొక్క ఛానల్కి ఆహ్వానాన్ని పలుకుతున్నాము. బ్రదర్, మరి చాలామంది ఇప్పుడు ప్రస్తుతం ఈ మధ్య కాలంలో చాలా విపత్తుల్ని మనం చూసాము. అంతేకాకుండా ఎన్నో మానవుల ఎడల జరుగుతున్నటువంటి నష్టము, ఆడపిల్లల ఎడల ఎస్పెషల్లీ జరుగుతున్నటువంటి ఆ అఘాయిత్యాలు, ఇవన్నీ చూసినప్పుడు ఈ విపత్తులు ఇవన్నీ దేవుడికి తెలియదా అనేటువంటి ప్రశ్నలు, అంటే క్రీస్తుని ఎరగని వారే కాదు, క్రీస్తుని ఎరిగిన వారు కూడా వేస్తున్నటువంటి ప్రశ్నలు, వాళ్ళకు సంభవించిన వాటిని బట్టి కూడా దేవుడి నుండి దూరమైపోతున్న పరిస్థితులు. సో వీటికి మీరు ఎలా ఆన్సర్ చేయగలుగుతారు? మీరు ఇప్పుడు అడిగిన ప్రశ్న యావత్తు ప్రపంచాన్ని ఖచ్చితంగా ఆలోచింపజేసే ప్రశ్న. ఎందుకంటే అందరికీ ఉన్న ప్రశ్న, సమాధానం దొరక్క ఆల్రెడీ సమాధానాలు చెప్పుకొని సంతృప్తి పడక ఇదే సమాధానం అనుకుని ఆగిపోయి ఇలా ఎన్నో రకాలుగా ఈ ప్రశ్నకు సమాధానం పూర్తిగా దొరకలేదు. ఎందుకు దొరకలేదు అంటే డిప్లొమాటిక్ క్వశ్చన్ ఇది. ఎలాంటిది అంటే దేవునికి తెలిస్తే ఎందుకు జరగనిస్తున్నాడు అనే క్వశ్చన్ వస్తుంది. ఒకవేళ దేవునికి తెలిస్తే ఎందుకు ఆపట్లేదు అనే క్వశ్చన్ వస్తుంది. మరి ఆపగలిగి ఆపకపోవడమే పెద్ద నేరం కదా అనే క్వశ్చన్ వస్తుంది. ఇలా ఈ సబ్జెక్ట్కి ముగింపు లేకుండా ప్రశ్నలు వెల్లువెత్తుతూనే ఉంటాయి. అలాంటి క్వశ్చన్ ఇది. మరి దీనికి ముగింపు లేదా అంటే ఆది అంతమైన దేవుడు ఆయన. ప్రశ్న పుట్టక ముందే జవాబు అయి ఉన్న దేవుడు ఆయన. సమస్యలు పుట్టక ముందే పరిష్కారాన్ని సిద్ధపరిచే దేవుడు ఆయన. అలాంటి మహోన్నతుడైన దేవుణ్ణి, అద్వితీయ దేవుణ్ణి కలిగి ఉన్నాం కాబట్టి, ఆలోచనకర్త కాబట్టి ఆయన దగ్గర ముందే దీనికి జవాబు ఉంది. క్రీస్తుని ఎరగని ప్రజలే కాదు, క్రీస్తునందున్న వారిలో కూడా చాలామందికి ఉన్నటువంటి డౌట్ ఇది, దేవుడు ఈ జరుగుతున్న వాటిని ఎందుకు ఆపట్లేదు అని. ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ ప్రపంచం దేవుని ఆధీనంలో లేదు. 100% తిరుగులేని జవాబు ఇది. ఈ ప్రపంచం సాతాను చేతుల్లో ఉంది. గుర్తుంచుకోండి, ఏదైనా ఒక దేశం మన అండర్లో లేనప్పుడు మన దేశ ప్రభుత్వం ఆ దేశానికి వెళ్ళి ఏం చేయకూడదు, చేయలేదు. బౌండరీస్ ఉంటాయి. ప్రస్తుతం ఈ ప్రపంచం అంతా సాతాను స్వాధీనం, లోకాధికారి సాతాను. దేవుడు అనుకున్నా స్వయంగా హస్తక్షేపణ చేయలేడు. ఈ సమస్తాన్ని దేవుడు చూస్తూ ఎందుకు చేయట్లేదు, దేవుడే ఉంటే ఇవన్నీ ఎందుకు ఆపట్లేదు, వీటికి తిరుగులేని జవాబు ఇది. ఎందుకంటే ఆదాము చేతుల్లో ఉన్నటువంటి ఈ ప్రపంచ అధికారం సాతాను చేతుల్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ ప్రపంచానికి అధిపతి, ప్రపంచంలో అధికారి సాతాను అయినప్పుడు, జరుగుతున్నవన్నీ వాడే చేస్తున్నప్పుడు, ఆయన దీన్ని ఆపాలనుకోవడానికి అధికారం ఉన్నా సరే ఆపలేని సందర్భాలు చాలా ఉన్నాయి. అందుకు ఆయన నీతి న్యాయమునకు లోబడే దేవుడు, నీతి న్యాయమును కొరకు ఆయన ఎదురు చూసే దేవుడు. ఎందుకంటే సింహాసనం మనకు ఆధారమే నీతి న్యాయం. అయితే అయినా కావచ్చు ఆయన సర్వశక్తిమంతుడు కదా, సర్వాధికారి కదా, ఆయన ఆపాలనుకుంటే ఎందరినో ఆపొచ్చు కదా. అంటే నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను, ఈరోజు సాతాను వల్ల ప్రపంచం ఇంత డిస్టర్బ్ అయ్యి ఇంత కొలాప్స్ అవుతున్నప్పుడు ఆయన ఆపట్లేదు. సరే, వాడి చేత అన్యాయముగా ఈ భూమి మీద నశించిపోయిన వ్యక్తులను కూడా ఆయన కాపాడుతున్నాడు అంటే సంతోషిస్తారా లేదా? వాడి వలన అన్యాయం పొందిన ప్రతి జీవితానికి దేవుడు తర్వాత న్యాయం చేస్తాడు. ఈ అన్యాయం చేసినందుకు వాడిని బంధిస్తాడు. నేరం వాడి మీద మోపించబడుతుంది, విడుదలేమో వీరికి దొరుకుతుంది. దేవుడు ఏది చేసినా వ్యూహంగానే చేస్తాడు. సింపుల్ చెప్తున్నాను, ఈ ప్రపంచం సాతాను చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో లేదు. అందుకు అన్ని చోట్ల దేవుడు అధికారికంగా పనిచేయడం కుదరదు. ఇంకొక మాట చెప్పనా, ఈ ప్రపంచంలో దేవునికి పూర్తి అధికారం లేదు, కొంత అధికారం ఉంది. అది కూడా సంఘమును బట్టి ఉంది. తన ప్రజలు ఉన్నారు కాబట్టి తన అధికారం చూపిస్తున్నాడు. అందుకే మనం ప్రార్థిస్తాం, పరలోకమందు నీ చిత్తం నెరవేరునట్లు భూమి మీదను నెరవేరును గాక అంటాం. ఇంకా జరగలేదు, అది నెరవేరడానికి ప్రయాసపడుతున్నాం. కాబట్టి సిస్టర్, మీరు అడిగిన ప్రశ్నకి తిరుగులేని ఒక్క జవాబు, ప్రపంచం సాతాను చేతుల్లో ఉంది, దేవుని చేతుల్లో లేదు.
ఆయన సర్వశక్తిమంతుడు అయినప్పటికీ ఆయన ఆపాడు అంటే అక్కడ ఖచ్చితంగా తన పిల్లల విషయంలో ఆయన కాపుదలనిస్తున్నాడు. ఆయన నమ్మని వారిని కూడా ఏదో విధంగా కాపాడుతున్నాడు. కానీ అన్ని సందర్భాలలో ఆయన హస్తక్షేపణ చేయడం కుదరదు. ఎందుకంటే వాడు అంటాడు, సాతాను, వీరు నా పిల్లలు, నా ఆధీనంలో ఉన్నారు, వీళ్ళ విషయంలో మీరెందుకు మధ్యలో వస్తున్నారు అని వాడు న్యాయస్థానం ముందు నిలబడి దేవుని నిందించినప్పుడు అక్కడ నిజంగానే సమాధానం చెప్పడం కుదరదు. ఈ కారణం చేత న్యాయం గల దేవుడు, వారికి కూడా న్యాయం చేయడానికి నమ్మకమైన దేవుడు. ఓకే బ్రదర్, అయితే ఇంకొక ప్రశ్న ఏంటంటే